మరొక అప్డేట్ చూద్దాం. నటుడు మోహన్ బాబు యూనివర్సిటీపై మరో వివాదం రేగింది. సిబ్బంది అరాచకాలు ఎక్కువయ్యాయని ప్రైవేటు హాస్టల్స్ యజమానులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు లేఖ రాశారు. ప్రైవేటు హాస్టల్స్ విద్యార్థులు ఖాళీ చేయాలని వేధింపులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఖాళీ చేయకుంటే తమకు డబ్బులు చెల్లించాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సీఎం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇకపోతే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, పద్మ మొత్తం మీద అంటే తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. ప్రధానంగా అంటే లోపల అంటే విద్యార్థులు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు రకరకాల ఫిర్యాదులు గతంలోనే చేయడం జరిగింది. ఫీజుల విషయంలో ముక్కుబిండు వసూలు చేస్తున్నారు, అదే కాకుండా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు అంటే ఇంటి దగ్గర నుంచి కూడా క్యారీలు తీసుకెళ్లడానికి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ లోపలికి తీసుకెళ్ళినా కూడా దానికి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. మరోవైపు విద్యార్థినులు కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే విద్యానికేతర సంస్థల లోపలికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అది ఒక విశ్వవిద్యాలయంగా లేదు, ఒక భయానకమైన పరిస్థితుల్లో లోపల కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతున్నాయంటూ కూడా రకరకాల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా కొన్ని కామెంట్స్ చేసి దాని తర్వాత వాళ్ళు ఫిర్యాదులు చేయడం జరిగింది ప్రభుత్వానికి. అయితే ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. దీనిపైన ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికే కూడా విద్యాశాఖ కమిషనర్ కావచ్చు, లేదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవన్నీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అసలు లోపల ఏం జరుగుతుంది ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న తరుణంలోనే ఇవాళ ఏదైతే అంటే కాలేజీలకు సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి కొన్ని అంటే ప్రైవేటు సంస్థలు అంటే హాస్టల్ కు సంబంధించినటువంటి యాజమాన్యాలు కొన్ని ఫిర్యాదులు అంటే గతంలో ఎన్నో రోజుల నుంచి కూడా తమ వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది ఒక్కొక్క స్టూడెంట్ అంటే తమ వద్ద ఉన్న ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుంచి కూడా 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉంటే హాస్టల్ లోపల అంటే కాలేజీకి సంబంధించి హాస్టల్ లోపల ఉండాలి, లేదంటే బయట ప్రాంతంలో కూడా హాస్టల్స్ లో ఉంటే అక్కడి నుంచి 20,000 రూపాయలు అదనంగా వసూలు ఇవ్వండి అంటూ కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇది చాలా చట్ట వ్యతిరేకం. అదే కాకుండా ఒక భయానక పరిస్థితులు ఇక్కడ కొనసాగుతున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సంబంధించి ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యాలంతా కూడా కలిసి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. ఇదే సందర్భంలోనే మొన్న సంక్రాంతి పర్వదిన సందర్భంగా కూడా మంచు మనోజ్ ఆల్రెడీ తిరుపతికి రావడం జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు చాలా రోజుల నుంచి కూడా హైదరాబాద్ కావచ్చు, అంటే ఇంటి వద్ద గొడవలు కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున అన్నదమ్ముల మధ్య తండ్రి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న తరుణంలో మంచు మనోజ్ కూడా తిరుపతి వచ్చి యూనివర్సిటీ లోపల జరుగుతున్న విషయాలన్నీ పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం జరిగింది. పెద్ద ఎత్తున అంటే కాలేజీలకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, లేదంటే యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి బౌన్సులు వీళ్ళందరూ కూడా మంచు మనోజ్ వాళ్ళ అనుచరుల పైన దాడులు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. మరి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. మంచు మనోజ్ కూడా గతంలో విద్యార్థులకు సంబంధించి జరుగుతున్న అన్యాయం పైన అతను కూడా ట్వీట్ చేయడం జరిగింది, మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఒక్కొక్కటి జరిగినటువంటి తప్పులు, ఒక్కొక్కటి ఇన్నాళ్ళు జరిగినటువంటి అక్రమాలు, లేదంటే బెదిరింపులు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి యూనివర్సిటీ లోపల జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే ఉన్నతాధికారులు అంటే తిరుపతి కలెక్టర్, అదేవిధంగానే విద్యాశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఇవాళ ఒక్కసారిగా ఏదైతే అంటే కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యాలు కూడా కాలేజీకి సంబంధం లేకపోయినా కూడా ఇన్నాళ్ళు కూడా అంటే ఒకప్పుడు మనం చూసాం రాజుల కాలంలో పప్పం కడతారంటారు. ఆ టైప్ లో బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. కాబట్టి దానిపైన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పద్మ.